హలో ఆల్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మా ఇంటి వినాయక చవితి అండి. సో మొత్తం దేవుడి ముందు అంతా క్లీన్ చేసి రకంగా అలంకరించాను. నెక్స్ట్ వచ్చేసి పులిహోరకి కుక్కర్లో పెట్టేశాను. నెక్స్ట్ ఆయిల్ పెట్టేశాను. తర్వాత వచ్చేసి రవ్వ ఉడకబెట్టేశానండి. పులిహోర విజిల్ అయిపోయింది, ఆఫ్ చేశాను. నెక్స్ట్ రవ్వ కూడా పెట్టేశాను. తర్వాత వచ్చేసి బూందీ లడ్డూకి వచ్చేసి బూందీ పిండి కలుపుకున్నాను. శనగపిండి వచ్చేసి ఈ రకంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీ మొత్తం చూసుకున్నాను. పక్కన షుగర్ పాకం పెట్టేశాను. షుగర్ పాకం వచ్చేసి మనకు ఉండపాకం రావాలండి. చూసారు కదా, ఈ రకంగా ఉండపాకం వచ్చేస్తేనే లడ్డు బాగా వస్తుంది. సో కొంచెం వాటర్లో మనం షుగర్ మొత్తం కరిగిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటుంటే అది ఉండకు వచ్చే తర్వాత ఆఫ్ చేసి బూందీని లైట్గా మరి రెడ్ కలర్ వచ్చే వరకు కాకుండా జస్ట్ ఉడికే వరకు వేయించుకొని బూందీని పాకంలో వేసేసుకోవాలి. ఆ రకంగా మొత్తం పిండిని బూందీ గడ్డతో వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లలకు. ఇలా రవ్వ కూడా ఉడికిపోయి విజిల్స్ చేశాను. సో రవ్వ ఉండ్రాలు చేసి పెట్టేశానండి. 21 లేదా 11 అట్లా చేసి పెట్టుకోవచ్చు. సో మొత్తం డెకరేషన్ కూడా అయిపోయింది. స్వామిని పసుపు గణపతి చేసి పెట్టుకున్నాను. డెకరేషన్ అంతా అయిపోయింది. ప్రసాదాలు, పూలు, పండ్లు, దీపం పెట్టేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇది మా ఇంటి గణపతి. ఈ రకంగా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి దేవునికి మహానవేన పెట్టేసి మొత్తం అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసి నెక్స్ట్ పైన పార్టీ హాల్లో మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారండి ఈ రకంగా. సో వినాయకుడిని ముందు రోజు ఈవినింగ్ తీసుకొచ్చిన తర్వాత మొత్తం ఇంకా వినాయకుడికి అన్ని అరేంజ్మెంట్ చేసిన టైగర్ వచ్చి పూజ చేసేసారండి. చాలామంది వచ్చి అలా కూర్చొని పూజ అంతా చాలా కన్వీనియంట్గా చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వచ్చి పూజ అంతా ఇట్లా అయిపోయిన తర్వాత 1 by 1 ఫొటోస్ తీసుకున్నాం పిల్లలతో. చాలా బాగా వచ్చాయి. పిల్లలు కూడా సరదాగా ఎంజాయ్ చేశారు. ఇది మా అపార్ట్మెంట్లో ఎవ్రీ ఇయర్ ఈ రకంగా అపార్ట్మెంట్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారండి వినాయకుడికి. ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు చందా ఇచ్చేసి ఈ రకంగా మా డే వినాయక చవితి జరిగింది. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో సాయంత్రం వచ్చేసి ఈవినింగ్ టైం అపార్ట్మెంట్లో పైన పాటలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. పిల్లలు చాలా బాగా యాక్టివిటీ చేశారు. సో మళ్ళీ ఇంకా వెళ్ళి కలుద్దాం.